జిల్లా మొదటి ర్యాంక్ 500కు 484 అంటే 97% మార్కులు సాధించిన ఎంవి రామన్ పాఠశాల ఆత్మకూర్ విద్యార్థి ఎన్ శ్లోకను జిల్లా కలెక్టర్ గారు అభినందించారు. పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జి వాత్సల్య 473, పి దీపిక 471, ఈటే ధనుష్ చంద్ర 469, ఏ నిహారిక 467, బి అభిజ్ఞ 464, కె హరికృష్ణ 464, సయ్యద్ రిహాన్ 464, డి ప్రణయ్ రెడ్డి 462, సాయి ప్రణీత్ రెడ్డి 462, టి దీపికా రెడ్డి 461 మార్కులతో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులందరికీ అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్ గారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మా విద్యార్థులను సన్మానించిన పాఠశాల చైర్మన్ డాక్టర్ మొగిలి శ్రీధర్ గౌడ్, ప్రిన్సిపాల్ శ్రీమతి ఆన్సీ శ్రీధర్ గారు. 10వ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు మొత్తం 132 మంది. 132 మందికి 132 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అంటే 100% ఉత్తీర్ణత, 100% పాస్. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గద్వాలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఈఓల నుంచి అనుమతి పొందిన రైతులకు నిబంధనల ప్రకారం ఏ మేరకు విత్తనాలు, ఎరువులు సబ్సిడీకి విక్రయిస్తారని అడిగారు. ప్రైవేటు డీలర్ల వద్ద రైతులు అధిక ధరలకు కొనుగోలు చేసే పరిస్థితి రాకుండా చూడాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ గద్వాల పాత బస్టాండ్లోని ఒక సీడ్స్ పెస్టిసైడ్స్ దుకాణంలో అమ్ముతున్న విత్తనాలు, ఎరువులను తనిఖీ చేశారు. స్టాక్ ఇన్ వాయిస్ రిజిస్టర్లను, రైతులకు ఇచ్చే బిల్లులను, దుకాణం లైసెన్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టాక్ బోర్డులోని వివరాలను, దుకాణంలో ఉన్న స్టాక్తో సరిపోతుందా లేదా తరచూ తనిఖీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సంగీతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కృష్ణారెడ్డి అని చాలా ఫేమస్ డీలర్స్ ఎవరు లేకున్న వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసిందే సిగ్నేచర్, సెల్ నెంబర్ తీసుకుంటాం. బ్యాంక్ ఓపెన్ చేయడానికన్నా శాంపుల్స్ అనేది పెట్టుకుంటారు, చూసి కొద్దిగా లేట్ ఏమన్నా అయితే అట్లా వస్తుంది. రెక్టిఫైబుల్ అంటే ఒక బ్యాగ్లో 5 వస్తుంది కదా, పెద్ద బ్యాగ్ వస్తుంది, అది ఇబ్బంది అవుతుంది.